నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, వంగవీటి రాధాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరి మాట్లాడారు అనే దాని మీద హాట్ టాపిక్ గా డిస్కషన్ జరుగుతోంది. అసలు అంత ఇంపార్టెంట్ గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో బిజీగా ఉన్న టైంలో ఇప్పుడు వంగవీటి రాధా గారు అంత సడన్ గా ఎందుకు గుర్తించారు అని ఆలోచిస్తే మాత్రం అంత ఊరికే ఏం గుర్తుకు రారేమో బహుశా అనుకోవచ్చు. ఎందుకు అంటే గతంలో 2019 తర్వాత దగ్గర నుంచి కూడా టీడీపీలోనే ఉంటున్నారు అన్న మాటే తప్ప ఎన్నో రకాల పదవులు రాధాకి ఇస్తారు అని అంటున్నారే తప్ప దాని మీదైతే ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. మొన్నటిదాకా ఎమ్మెల్సీ అని అన్నారు. మరి ఈ మధ్య రాజ్యసభ సభ్యులు అనే మాట పైకి వచ్చేసరికి అయితే నిన్న రాధాని పిలిపించుకొని మరి కలవటంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఖాళీలు కాబోతున్నాయి కాబట్టి ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాజ్యసభకి ఏమైనా పంపించే అవకాశం ఉందా అన్న ఉద్దేశంతో చర్చలైతే జరుగుతున్నాయి. అయితే ఇంత సడన్గా ఇంత ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి రాధా మీద ఎందుకు కలిగిందో ఒకసారి ఆలోచిద్దామా? కాపులు చేజారిపోతున్నారా అన్న సందేహం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిలో కలిగిందా? ఆ ఉద్దేశంతోనే ఎలాగైనా సరే రాధాని పిలిపించి మరి మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనా, లేకపోతే ఏదో ఒక పదవి అటు ఎమ్మెల్సీ కానీ ఇటు రాజ్యసభకి కానీ పంపిద్దామన్న ఉద్దేశం ఉందా అన్న ఆలోచన? లేకపోతే ఇంకో డౌట్ ఏంటంటే, మొన్న విజయవాడలో బీసీ ధర్మ దీక్ష అనే సభ అయితే ఒకటి జరిగింది. ఆ దీక్షలో కొంతమంది కాపులు, కొంతమంది కాదు చాలా మంది కాపు అనేసరికి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా వినపడతాయి. వాళ్ళందరూ వెళ్ళి కూడా ఆ ధర్మ దీక్షలో కూర్చున్నటువంటి వ్యక్తికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. వంగవీటి ఆశా జ్యోతి గారు వెళ్ళి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత కోగంటి సత్యం వెళ్ళారు. ఆ తర్వాత కొంతమంది కాపు నేతలు వెళ్ళారు. ఆ తర్వాత దాసరి రాము కూడా వెళ్ళి కలిశారు. అంటే కాపులందరూ చేజారిపోతున్నారా అన్న భయంలో ఉన్నారా? మరి వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో రాధాని పిలిపించి ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా అన్న ఆలోచన కూడా ఇప్పుడు డిస్కషన్లో జరుగుతోంది. అయితే రాధా అభిమానులకు మాత్రం ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రాధా గారికి ఇప్పటి వరకు టీడీపీలో న్యాయం జరగలేదు అనే వాళ్ళకి నిజంగా పిలిచి ఈ విధంగా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభకు కానీ పంపిస్తే ఖచ్చితంగా ఒక గుర్తింపు వచ్చినట్టే రాధాకి అని కొంతమంది భావిస్తుంటే, అయితే కాపులను కూడగట్టుకునే పనిలో భాగమే ఇదని ఇంకొంతమంది అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు రాజకీయం అంతా కూడా కాపులు చుట్టే తిరుగుతోంది. అయితే ఈసారి అయినా ఏదో సంప్రదింపులతోనే వదిలేస్తారా, లేకపోతే అందరూ డిస్కస్ చేసుకున్నట్టుగా ఖచ్చితంగా ఏ ఎమ్మెల్సీనో లేకపోతే రాజ్యసభకు పంపించే ఛాన్స్ ఉందా అనే దాని మీద అయితే ప్రస్తుతానికైతే ఉత్కంఠ అయితే నెలకొంది. క్లారిటీగా ఏం జరిగింది అనే వాస్తవం అయితే బయటకు రాలేదు. కానీ ఇలా రకరకాలుగా ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఈ ఊహాగానాలు కూడా తిరుగుతోంది ఎవరి చుట్టూ అంటే మొత్తంగా కాపుల చుట్టే తిరుగుతోంది. అయితే రాధా గారు కూడా ఈ మధ్య ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూపులు చూస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తనేంటి ప్రూవ్ చేసుకోవటానికి టీడీపీలో కూడా తనకు మంచి స్థానం ఇచ్చారు అని ఎవరైతే తనను విమర్శించారో అటువంటి వాళ్ళకి ఆన్సర్ చెప్పాలంటే తనకు కూడా ఒక మంచి పదవి ఇస్తే చాలు కదా అనేది అతని మనసులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు అంత సమయం కేటాయించి రాధాని పిలిచి మాట్లాడాడు అంటే ఆంతర్యం చాలా డెప్త్గానే ఉంది కూడా అని చాలా మంది చెప్తున్న మాట. చూద్దాం, ఈసారి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కొంతమంది అంటుంటే, ఇస్తారు అని కొంతమంది అయితే ఇచ్చేదాకా గ్యారెంటీ లేదని కొంతమంది చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.